హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనకి కర్రీ పాయింట్ స్టైల్లో గోంగూర పాస్తా కర్రీ అయితే తయారు చేసి చూపిస్తానండి. అయితే ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళు అయితే బాగా మరిగించుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని నీళ్ళు బాగా మరిగిన తర్వాత పాస్తా ఉంటాయి కదా, మనకి ఎంత కావాలో అంత పాస్తానైతే వేసుకోవాలి. వేసుకున్నాక ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలి. ఒకసారి ఫస్ట్ పెద్ద ఫ్లేమ్ పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పాస్తా ఉడకడానికి 5-6 నిమిషాలు పడుతుందండి. పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పాస్తా విడివిడిగా ఉడుకుతాయి, అంటికిపోకుండా విడివిడిగా వస్తాయి అన్నమాట ఉడికిన తర్వాత. సో ఈ కర్రీ మనకి కర్రీ పాయింట్లో అమ్ముతారండి ఎక్కువగా, మాకు ఇటు సైడు. ఇప్పుడు అయితే భోజనాల్లో కూడా వేస్తున్నారు, ఫంక్షన్స్లో భోజనాలకు కూడా వేస్తున్నారు. సో మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం ఈ కర్రీ. తన కోసం తనున్నప్పుడు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. గోంగూర పాస్తా కర్రీ, గోంగూర మ్యాక్రోనీ కూడా చేస్తారండి. గోంగూర పూల్ మకానా, గోంగూర మిల్ మేకర్ కూడా చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాస్తా ఉడికిపోయినాయో లేదో స్పూన్లో తీసుకుని చాకుతో ఇట్లా అంటే ఉడికిపోద్దండి. తర్వాత వార్చుకొని కొద్దిగా చన్నీళ్ళు అయితే వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా గోంగూర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. గోంగూర బాగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు అయితే వేసాను నేను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఇందులో మసాలా అది ఏమి వేయక్కర్లేదండి, జస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటి వేస్తే సరిపోతుంది. తర్వాత పసుపు కారం కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర కూడా వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న పాస్తా కూడా వేసుకోవాలి. పాస్తా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత నూనెలో అయితే 1 నిమిషం మగ్గబెట్టుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మగ్గించాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఉప్పు అది కూడా అడ్జస్ట్ చేసేసుకుని ఇప్పుడే ఇంకా ఏమి వేయక్కర్లేదండి. అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఏమి వేయక్కర్లేదు. చాలా బాగుంటుంది టేస్ట్, ప్లెయిన్గానే బాగుంటుందండి. చూసారా, కూర దగ్గరికి అయిపోయింది. ఉడికించుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పాస్తా కర్రీ రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.